హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒక స్వీట్ ఐటమ్, వెరీ టేస్టీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐటమ్, చాలా ఈజీగా అయిపోయేది బన్సీ రవ్వతో హల్వా. ఇది నా స్టైల్లో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్గా నా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి బెల్ ఐకాన్ వస్తే ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంగా మీకు వస్తుంది అండ్ మీరు ఫస్ట్ ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బన్సీ రవ్వ, ఒక కప్పు బన్సీ రవ్వ తీసుకున్న బన్సీ రవ్వ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అది ఆల్రెడీ బ్రౌన్గా ఉంటుంది, ఇంకా కొంచెం మంచి గోధుమ రంగు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం అండ్ లాస్ట్లో కిస్మిస్ వేయండి. ముందు జీడిపప్పు బాదం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి, ఎందుకంటే కిస్మిస్ త్వరగా వేగిపోతుంది, అందుకే కిస్మిస్ లేట్గా వేసుకుని చక్కగా దోరగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లానికి సరిపడగా వాటర్ కూడా వేసుకుంటున్నా. 3 కప్పులు వాటర్ వేసాను నేను. అండ్ ఒక్క కప్పే బెల్లం తీసుకున్నాను. మీకు కావలిస్తే ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు. 1:2లా 1 కప్పు నూకైతే 2 కప్స్ బెల్లం వేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి వేసుకోండి. ఇప్పుడు నీళ్ళంతా చక్కగా మరిగిపోయిన తర్వాత నూకంతా అందులో వేసేసి చక్కగా తిప్పి అలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసేటప్పటికి చక్కగా ఇలా రెడీ అవుతుంది. దాన్ని అలా తిప్పుతూ కొంచెం మళ్ళీ నెయ్యి వేసి ఒక 2 కప్స్ నెయ్యి వేస్తూ మళ్ళీ అలా దగ్గరగా చేయండి. మొత్తానికి ఒక 3/4 కప్ నెయ్యి పడుతుంది. ఒక కప్పు నూక, ఒక కప్పు బెల్లం, 3/4 కప్ నెయ్యి వేసాను నేను. మీరు కావలిస్తే ఇంకా స్వీట్ పెంచుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదంతా దగ్గరగా అలా నెయ్యి వేస్తూ మొత్తానికి స్వీట్ని కలిపి హల్వాలా దగ్గరగా చేసుకోండి. ఫైనల్గా వేపి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం 3 కలిపి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే బన్సీ రవ్వ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.